ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంత చిత్తుగా ఓడిపోయారు? ఎందుకు ఇంత పెద్ద పరాభవాన్ని మూటగట్టుకున్నారు? ఎందుకు ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని వదులుకోవాల్సింది? ఎందుకు ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చింది? ఎందుకంటే సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీకి ఎంతో కొంత ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో ఆ పార్టీ చేసిన మంచి పనులు కావచ్చు, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఏదైనా పార్టీని కొంత బతికిస్తాయి, ఆ పార్టీకి కొంత అవకాశాన్ని ఇస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడూ చూడనంత దుస్థితిలో వైసీపీ అత్యంత దారుణమైన స్థితిలో ఓడిపోయింది. ఈ ఓటమికి కారణం ఏంటి అని ఒక్కసారి పరిశీలిస్తే ప్రభుత్వ పథకాలు కావచ్చు, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, టీడీపీ జనసేన ఇప్పటివరకు చేసిన ఆరోపణలు కావచ్చు, అన్నీ పక్కన పెడితే అన్నింటికంటే మిన్నైన ఒకే ఒక్క కారణం ఉంది. అదే లెక్కలేనితనం. అవును, ప్రజలంటే లెక్కలేనితనం, నాయకులంటే లెక్కలేనితనం. ఇది సొంత పార్టీలో కూడా నాయకులను పట్టించుకోకపోవడం, నాయకులను కాదనే నిర్ణయాలు తీసుకోవడం. ఇదే సీన్ 2023లో తెలంగాణలో కూడా రిపీట్ అయింది. తెలంగాణలో ఏం జరిగిందో, కేసీఆర్ ఎలా అయితే ఓడిపోయారో అచ్చం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ అలాగే ఓటమి పాలయ్యారు అని చెప్పడానికి సందేహమే లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే కేసీఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మెంటర్గా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కేసీఆర్ అభిప్రాయం తీసుకున్న తర్వాత, కేసీఆర్ ఆలోచన తెలుసుకున్న తర్వాత, కేసీఆర్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే ఆంధ్రప్రదేశ్లో అనేక అంశాలని అమల్లోకి తీసుకొచ్చారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన కేసీఆర్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే మొన్న కేసీఆర్ ఎప్పుడైతే ఓటమి తర్వాత తను కాలుకు గాయమై ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారో, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇంటికి వచ్చి కొన్ని గంటల పాటు ఆయనతో మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. సో ఆ రోజు కూడా అంటే ఎప్పుడైతే కేసీఆర్ ఇంటికి వచ్చారో, కేసీఆర్ని పరామర్శించి వెళ్ళిన తర్వాతనే అభ్యర్థుల మార్పుపై తీవ్రమైన కసరత్తు చేశారు. అనేక మంది అభ్యర్థుల్ని మారుస్తూ వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ వచ్చారు. ఈ పరిశీలన జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద మైనస్ కాలేదు అని చెప్పడానికి ఎటువంటి ఆస్కారం లేదు అంటారు రాజకీయ విశ్లేషకులు. కేసీఆర్ మెంటర్గా ఉండటం వల్లే జగన్ ఓటమిలో కేసీఆర్ మెంటర్గా ఉండటం కూడా ఒక కారణం అనేది ఇక్కడ చర్చకు తెరపైకి వస్తుంది. ఇక ఇంకో మాటకు వచ్చేస్తే, గతంలో 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అంటే టీడీపీ కాంగ్రెస్ ఇక్కడ కూటమిగా పోటీ చేశాయి. తెలంగాణలో కూటమిగా పోటీ చేసినప్పుడు కేసీఆర్ చంద్రబాబు నాయుడు టార్గెట్గా అనేక విమర్శలు చేశారు. ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే టీడీపీ పరిపాలిస్తుంది, ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడే పరిపాలన కొనసాగిస్తారు అనే ప్రచారాన్ని తీసుకొచ్చారు. చంద్రబాబు టార్గెట్గా కేసీఆర్ తెలంగాణలో 2018లో ఎన్నికల ప్రచారం చేశారు. 2018లో చంద్రబాబుని ప్రతి సభలో, కేసీఆర్ స్పీచ్లు ఒకసారి చూస్తే ప్రతి సభలో చంద్రబాబుని వ్యతిరేకిస్తూనే ఆయన ప్రచారం చేశారు. సో అక్కడ చంద్రబాబు ద్వారా ఆ రోజు మళ్ళీ కొంత భావోద్వేగాలను తెరపైకి తీసుకొచ్చి కేసీఆర్ ఆ రోజు విజయాన్ని కొంత పదిలం చేసుకున్నారు. సేమ్ సీన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రిపీట్ అయిందనే చర్చ కూడా కొనసాగుతుంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రెండోసారి విజయం సాధిస్తే ఆ ప్రభుత్వం పైన కేసీఆర్ ప్రభావం ఉంటుంది అని చెప్పేసి అనే చర్చ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది అని చెప్పేసి ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే 2023లో తెలంగాణలో ఎన్నికలు పూర్తయిన తర్వాత, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి వచ్చారు. ప్రగతి భవన్ వీడి, ఫామ్ హౌస్ని వీడి ప్రజల్లోకి వచ్చారు, ప్రచారం చేశారు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భంలో మీడియాలో అనేక టీవీ ఛానళ్ళు కేసీఆర్ని ఇంటర్వ్యూలు చేశాయి. ఆ ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరూ ఒక క్వశ్చన్ అడిగారు, ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు అని. చాలా స్పష్టంగా కేసీఆర్ అక్కడున్న పరిస్థితి కావచ్చు, తమకు తెలుస్తున్న సర్వేల ప్రకారం జగన్మోహన్ రెడ్డి విజయం సాధిస్తారని నేను నమ్ముతున్నాను అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడారు. ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ అంటే బీఆర్ఎస్ వైసీపీ మధ్య ఏదో ఒప్పందం ఉంది, వీళ్ళిద్దరి మధ్య ఏదో చనువు ఉంది. ఆ చనువు చాలా ప్రమాదకరంగా మారబోతుంది. రేపు పొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే కేసీఆర్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పరిపాలన మీద ఉంటుందనే అభిప్రాయం కూడా ఏపీ ప్రజల్లో బలంగా నాటుకుపోయిందనే చర్చ కూడా ఇక్కడ తెరపైకి వస్తుంది. ఇది ఎంతవరకు స్పెక్యులేషన్, ఎంతవరకు కరెక్ట్ అనేది మనం పక్కన పెడితే, మొత్తానికి మాత్రం
జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి 2014 నుంచి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఒక జట్టుగానే పనిచేశారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వేరైనప్పటికీ ఒకే పార్టీ ఒకే సొంత బంధువులా మాట్లాడుకున్నారు, నిర్ణయాలు కలిసి తీసుకున్నారు. తెలంగాణలో తీసుకున్న నిర్ణయమే ఆంధ్రప్రదేశ్లో కొన్నిసార్లు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న నిర్ణయాల్ని లేకపోతే తీసుకొచ్చిన ప్రభుత్వ కార్యక్రమాల్ని, సంక్షేమ పథకాల్ని, సంక్షేమ కార్యక్రమాల్ని తెలంగాణలో అమలు చేశారు. ఇలా ఇద్దరు దాదాపు ఒకే రేఖ పైన కదిలినట్టుగా ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయాలు కూడా వీళ్ళిద్దరూ ఒకటి, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఒక్కటి అనే ఆలోచన కూడా ఏపీ ప్రజల్లో చాలా ఎక్కువగా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా కేసీఆర్ తెలంగాణలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్లో చూస్తే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కొట్టుకుపోయింది. కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకునే స్థితిలో కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో ఇటు కేసీఆర్ ప్రభావం ఏపీ ఓటర్లను కూడా కాస్త ప్రభావితం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఓటమిలో చాలా స్పష్టంగా ఉందని చెప్తున్నారు. మొదటి నుంచి కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి ఒక సారూప్యత కూడా కనిపిస్తుంది. తెలంగాణలో కేసీఆర్ ఓటమికి ప్రధాన కారణం ఏంటి అంటే లెక్కలేని తనమే అని చెప్తారు ఇక్కడ ప్రజలు కావచ్చు, రాజకీయ విశ్లేషణలు కావచ్చు. ఎందుకంటే ప్రగతి భవన్లో కేసీఆర్ ఎప్పుడూ ప్రగతి భవన్ నుంచి బయటకు రాకుండా పరిపాలన చేశారు. సెక్రటేరియట్కు రాలేదు. ప్రజలతో ఎప్పుడు కేసీఆర్ ప్రజలకు దూరంగానే ఉన్నారు. ప్రజా సమస్యలపైన అంటే కొండగట్టు ఇష్యూ కావచ్చు, ఇంకో ఇష్యూ కావచ్చు, ఇటువంటి ఇష్యూల్లో కేసీఆర్ సరిగ్గా స్పందించలేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని మాత్రమే ఎంజాయ్ చేసింది కానీ ప్రజలని పట్టించుకోలేదు. కనీసం వాళ్ళ సొంత పార్టీలోని ఎమ్మెల్యేలు, నాయకులు, ఆఖరికి మంత్రులను కూడా దగ్గరకు రానివ్వలేదు అనే చర్చ తెలంగాణలో ఎన్నికలకు ముందు బలంగా నడిచింది. సేమ్ సిచ్యువేషన్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఇదే సిచ్యువేషన్ నడిచింది. నేనే అన్ని, జగనే మొత్తం రాష్ట్రానికి లీడు, జగనే వైఎస్ఆర్సీపీకి అంతా జగనే, నాయకులను పెద్దగా పట్టించుకోలేదు. ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ఉండి కింది స్థాయిలో ఉండి ప్రజల కోసం ప్రజల్ని ఒక్కటి చేస్తూ ప్రజల్ని చైతన్యపరచాల్సిన నాయకులని జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి నిర్లక్ష్యం చేశారు. అది కూడా ఈ ఎన్నికల ఫలితాల్లో చాలా స్పష్టంగా కనిపించింది అని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అంటే ఎప్పుడైతే కింది స్థాయి నాయకులని లెక్కలేనితనంగా చూస్తారో, ఎప్పుడైతే సొంత పార్టీలోనైనా కింది స్థాయి నాయకులను పట్టించుకోరో అప్పుడు అది ఆ పార్టీకే ప్రమాదకరంగా మారుతుందని ఇటు తెలంగాణలో బీఆర్ఎస్లో రుజువైంది, ఇటు ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో రుజువైందని చెప్పేసి ఇవాళ రాజకీయ విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. చూద్దాం ఈ రెండు పార్టీల నేతలు ఈ ఓటమి పైన ఎలా స్పందిస్తారు.